పుంగనూరు 30న పురపాలక కౌన్సిల్ సంఘం సమావేశం. నవంబర్ 1న చలో హైదరాబాద్ ఎంఆర్పీఎస్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు చెప్పారు. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పుంగనూరు ఏఎంసీ చైర్మన్ పుంగనూరు ఎంఆర్ఓలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడిక్కడ జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పుంగనూరు ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్, మాజీ కౌన్సిలర్ ఇబ్రాహీం, శ్రీకాంత్, టీడీపీ నాయకులు మాధవరెడ్డి కోరారు. मानपल्ली साथी गाड़ी को मासा खास नहीं अबे मासा अबे मालगा अंगलिया ये कौन मैं चली गई बानो ओ भरेगा ये बारिश के इफेक्ट की इसके डॉक्टर वाला नहीं डॉक्टर वाले का पर पर नहीं मार बसा वाले इसके का पगा ना हो को डोन నవంబర్ 1న చలో హైదరాబాద్ ఎంఆర్పీఎస్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు చెప్పారు. జయప్రదం చేయండి. నవంబర్ 1న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి. నవంబర్ 1న చలో హైదరాబాద్. జై మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఏదైతే అక్టోబర్ 6వ తారీఖు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటుతో దాడి చేయడాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖండిస్తూ ఏదైతే ఈ యొక్క అనాగరికమైన చర్యను భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏదైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నారో ఆ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడి అనాగరికమైన దాడి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తూ వచ్చాయి. అయితే ఈ దాడిని ఖండించడం వరకే వారి యొక్క పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. అదేవిధంగా ఈ దాడి వెనుక ఉన్న కుట్రదారులు, అదేవిధంగా విశ్వాసాలు, ధర్మాలు అని చెప్పి వెనుక ఉన్న శక్తులను కూడా గుర్తించి సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ దాడి వెనుక కుట్రదారులను కూడా శిక్షించాలని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దాడి జరిగి ఇప్పటికీ 21 రోజులు గడుస్తున్నా కానీ ఎవరూ కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇటువంటి చర్యలని తిప్పికొట్టాలంటే ఒకటే, మనం దళితులంతా కూడా ఏకమయ్యి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి అనుకున్న శక్తుల్ని శిక్షించాలని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తారీఖు హైదరాబాద్ లో జరుగు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలకి, అదేవిధంగా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాము.
జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. జై మాదిగా, జై జై